హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? జనవరి 1 2025 నుండి కొత్త సంవత్సరం రాబోతుంది కదా! మరి మనలాంటి మిడిల్ క్లాస్ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి భయ్య. సో, కొత్త సంవత్సరంలో మనకి ఉపయోగపడేటువంటి ఒక 6 ఇంపార్టెంట్ లేదా మేజర్ అప్డేట్స్ అనేవి మీకు చెప్తాను ఈ వీడియోలో. డామ్ ష్యూర్‌గా వీడియోని వాచ్ చేయండి. ఎందుకంటే మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేసేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు, వాట్సాప్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే మీరేమైనా కార్ పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే దాని అప్డేట్స్ కావచ్చు. అలాగే మీరు ఎఫ్‌డి అమౌంట్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే వాటికి సంబంధించి ఇలా నంబర్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్స్ అనేవి ఇప్పుడు మీకు చెప్తాను భయ్య. వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గురించి. భయ్య, మనం యూపీఐ పేమెంట్ చేయకుండా ఒక్క రోజు కూడా గడవదు కదా! ఖచ్చితంగా మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ దగ్గర స్టార్ట్ చేసుకొని నైట్ ఏమన్నా ఇంటికి తెచ్చుకునేటువంటి విషయంలో కూడా ప్రతి దాంట్లో మనం మాక్సిమం ఇన్‌ఫాక్ట్ ఒక టీ తాగేటప్పుడు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. రూ. 5 నుంచి స్టార్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ హ్యూజ్ ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనకు ఆర్‌బీఐకి సంబంధించి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారో అంటే ఫీచర్ ఫోన్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకొక గుడ్ న్యూస్ చెప్పింది భయ్య. అదేంటంటే ఇంతకుముందు మనకి యూపీఐ 123 అప్లికేషన్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళకి 5,000 లిమిట్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని 10,000కి పెంచింది. సో, ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మొత్తంలో మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళకి ఏమన్నా పెద్ద అమౌంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించేది. సో, ఆ ఇబ్బంది ఇప్పుడు ఆల్మోస్ట్ సగానికి తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే 5,000 నుంచి 10,000కి పెంచారు కదా! ఆ విధంగా అనమాట. ఇదైతే ఒక గుడ్ న్యూస్. ఇక దాని తర్వాత జీఎస్టీ పోర్టల్‌కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. సో, జనవరి 1 2025 నుంచి ఇక్కడ మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవరైనా సరే జీఎస్టీ పోర్టల్ లాగిన్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇంతకుముందు మనకి వారి యొక్క యూజర్ ఐడీ లేదంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే సరిపోయేది. కానీ ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మ్యాండేటరీ. సో, దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ప్రొఫైల్ సెక్యూరిటీ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది భయ్య. ఎందుకంటే మీరు కేవలం ఇంతకుముందు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంకొక ఎక్స్ట్రాగా సెక్యూరిటీ పర్పస్ కోసం మీ యొక్క మొబైల్‌కి ఓటీపీ రావడము, లేదంటే ఈమెయిల్ ఐడీకి ఒక సీక్రెట్ కోడ్ పంపించి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడగడము, లేదంటే ఒక సీక్రెట్ క్వెషన్ అనేది అడిగి దానికి ఆన్సర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటుంది. ఇక దీంతో పాటు మీ యొక్క ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకోమని అడగడము, ఇలా మనకి ఇంకొక అథెంటికేషన్ అనేది ఎక్స్ట్రాగా అవసరం అవుతుంది. దీని ద్వారా మన అకౌంట్ అనేది చాలా సేఫ్‌గా అండ్ సెక్యూర్డ్ కూడా ఉంటుంది. మరి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది అప్లికబుల్ అయితే అయిపోతుంది భయ్య. ఇదైతే ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేజర్ అప్డేట్ వాట్సాప్ సంబంధించింది. జనవరి 2025 నుంచి కొన్ని మొబైల్ మోడల్స్‌లో మనకి ఈ వాట్సాప్ అయితే అప్లికేషన్ పనిచేయదు భయ్య. ఆ మోడల్స్‌లో లైక్ ఓల్డ్ మోడల్స్ అనమాట. లైక్ సామ్‌సంగ్ S3 అలాగే HTC One X, తర్వాత సోనీ ఎక్స్‌పీరియా Z, ఇటువంటి పాత మోడల్స్ అయితే ఉంటాయి కదా! ఇన్‌ఫాక్ట్ అవి ఒకప్పటికి మంచి మోడల్సే. కానీ రాను రాను అప్డేట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కదా! సో, మీరు కూడా మొబైల్స్‌ని అప్డేట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో, దీంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్‌లో ఎందుకు పనిచేయదంటే అక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అనేది చాలా ఓల్డ్ వర్షన్ మాత్రమే అక్కడ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ లేదంటే మేజర్ అప్డేట్స్ కానీ ఆ మొబైల్స్‌కి వచ్చి ఉంటాయి. ఎప్పుడో ఒక కాలంలో వచ్చి ఉంటుంది. కానీ ఓల్డ్ ఆండ్రాయిడ్ వర్షన్స్‌కి వాట్సాప్ పనిచేయదు భయ్య. కాబట్టే ఈ డిసిషన్ అయితే తీసుకుంది. మరి ఈ మోడల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొత్త మోడల్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మీ యొక్క డేటాని డిసెంబర్ 31 నైట్ లోపలే బ్యాకప్ చేసుకునేసి కొత్త మోడల్‌లో రీస్టోర్ చేసుకోండి. ఈ వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది కాబట్టి బ్యాకప్ కూడా కష్టమైపోతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేటు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించింది. జనరల్‌గా ఎవ్రీ మంత్ కూడా మనకి కమర్షియల్ ప్రైజెస్ అనేవి అంటే కమర్షియల్ గ్యాస్ ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడము లేదంటే లో అవ్వడం ఈ విధంగా రివ్యూ అయితే అయిపోతూ ఉంటాయి. అంటే మీరు ఇండియన్ గ్యాస్ కావచ్చు లేదంటే భారత్ గ్యాస్ కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు భయ్య. సో, వీళ్ళంతా చేంజెస్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ 1 తారీఖునే. మరి ఇవన్నీ కూడా కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే అప్లికబుల్ అయ్యేవి. కానీ మనకి చాలా నెలల నుంచి డొమెస్టిక్ గ్యాస్ అంటే 14.2 కేజీ ఉన్నటువంటి డొమెస్టిక్ గ్యాస్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అంటే జనరల్‌గా మన ఇంట్లో వాడేటువంటి ఎర్ర సిలిండర్ అనమాట. మరి దీని మీద ఇంతవరకు ప్రైజెస్ హైక్ అయితే అవ్వలేదు. ఆల్మోస్ట్ ₹820 వరకు మనం పే చేస్తున్నాం కదా! కొన్ని సిటీస్‌లో ఇది ఆల్మోస్ట్ 803 ఆ విధంగా అయితే ఉంది భయ్య. మరి మా ఊర్లో 820 అయితే పే చేస్తున్నారు. మరి ఈ ప్రైజెస్ ఖచ్చితంగా హైక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఆల్మోస్ట్ ఒక బ్యారెల్‌కి $73.5 అయితే ఉంది. ఇది కూడా ఇప్పుడున్నటువంటి క్రైసిస్ ప్రకారం హైక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కూడా మనకి మోస్ట్ ప్రాబబ్లీ ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక దీని తర్వాత మనం ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పుకోవాలి. ఆర్‌బీఐ అనేది మనకి ఎన్‌బీఎఫ్‌సీస్ అయితే ఉంటాయి కదా! అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే లైక్ మనీవ్యూ, నావీ ఇవన్నీ లోన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా భయ్య. అవన్నీ కూడా ఎన్‌బీఎఫ్‌సీస్ కిందకే వస్తాయి. లైక్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కావచ్చు, లేదంటే మనకి టాటా మోటార్స్ ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, టీవీఎస్
ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, టీవీఎస్ క్రెడిట్ కంపెనీ ఇవన్నీ కూడా మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. బ్యాంక్ లాగే పనిచేస్తాయి కానీ బ్యాంక్స్ కావన్నమాట. మరి ఇటువంటి వాటిలో మీరు ఎవరైనా ఎఫ్‌డి చేసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ అయితే మనకు రావడం జరిగింది. ఎలా అంటే లాట్ ఆఫ్ చేంజెస్ అయితే ఈ ఆర్‌బీఐ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా జనవరి 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. లైక్ ఏంటంటే మీరు రూ. 10,000 కంటే తక్కువ ఎఫ్‌డిని కలిగి ఉన్నట్టయితే ఇంతకుముందు మనకి మెచ్యూరిటీ అనేది ఉంటుంది. సో, మీరు ఒక 6 మంత్స్‌కి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంటే 6 మంత్స్ తర్వాత మాత్రమే వాటిని బయటకు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు భయ్యా. 10,000 కంటే తక్కువ ఎఫ్‌డీస్ గనుక మీరు ఎన్‌బీఎఫ్‌సిస్‌లో లేదంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌లో చేశారంటే మీరు ఎప్పుడైనా సరే ఆ 10,000ని బయటికి తీసుకోవచ్చు. దానికి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక 10,000 కంటే ఎక్కువ అయి ఉన్నట్టయితే ఇక్కడ ఒక 10 నెలల పాటు మీరు ఎఫ్‌డిని కలిగి ఉండాల్సి ఉంటుంది. 10 నెలల తర్వాత మీ యొక్క మెచ్యూరిటీ అనేది మీరు 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా చేసినా కూడా 10 నెలల తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు. ఇక మిగతా ఎఫ్‌డీస్‌కి మీరు 50% వరకు 3 మంత్స్ లోపల విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. కానీ ఈ లిమిట్ అనేది 5,00,000 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇక వీటన్నిటి కూడా వడ్డీ అయితే రాదు మధ్యలో తీసుకున్నందుకు గాను. ఇంకొక మేజర్ అప్డేట్ ఏందంటే మీరు గనక తీవ్రమైనటువంటి అనారోగ్యమైన సమస్యలేమైనా ఎదుర్కొంటున్నట్టయితే అప్పుడు మీ యొక్క ఎఫ్‌డి అమౌంట్‌ని ఎప్పటికైనా సరే బయట తీసుకోవచ్చనమాట. దానికి ఎటువంటి మెచ్యూరిటీ టైం అనేది కంప్లీట్ అవ్వాల్సిన పనైతే లేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో, ఈ రూల్స్ అన్ని కూడా మనకి ఆర్‌బీఐ ఇంప్లిమెంట్ చేసింది. ఇంకొక మేజర్ అప్డేట్ ఏందంటే మనకు నామినీకి సంబంధించి కూడా ఈ ఎఫ్‌డి యొక్క అకౌంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నామినీ రిజిస్టర్డ్ అనేటువంటి పదాన్ని ఖచ్చితంగా పాస్‌బుక్‌లో అలాగే రిసిప్ట్‌లో కూడా ఎంటర్ చేయాలని చెప్పి ఆర్‌బీఐ మనకి రూల్స్ ఫాలో చేసింది. సో, ఇవి అనమాట ఈ ఎఫ్‌డికి సంబంధించి అప్డేట్స్. ఇక తర్వాత మేజర్ అప్డేట్ కార్‌కి సంబంధించింది భయ్యా. మీరు గనక కార్ తీసుకోవాలనుకున్నట్టయితే మాక్సిమం ఈ జనవరి లోపల ట్రై చేసుకోండి. బట్ మీరు చెప్పవచ్చు భయ్యా మనకి జనవరి నుంచి కొత్త మోడల్స్ అయితే వస్తాయి కదా అని చెప్పి. సో, కొత్త మోడల్స్ వస్తాయి కాబట్టే పాత మోడల్స్ రేట్లు ఖచ్చితంగా తక్కువలో ఉంటాయి. అలాగే మనకి ఎవ్రీ ఇయర్ డిస్కౌంట్ సేల్ అనేది ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్ సేల్ అనేది రన్ అవుతుంటుంది. ఖచ్చితంగా వాటిలో ఒక లుక్ అయితే వేసుకోండి. మీకు నచ్చిన కార్ అనేది ఆల్మోస్ట్ తక్కువ ధరకే దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి కార్ల ప్రైస్ అనేది జనవరి తర్వాత ఖచ్చితంగా పెంచుతారు భయ్యా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సాలరీస్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ క్రైసిస్ కావచ్చు, ముడి సరుకుల ధరలు కావచ్చు, కార్ పార్ట్స్‌కి సంబంధించి ఇలా అన్ని ఫ్యాక్టర్స్ మనం బేరీజ్ చేసుకొని ఖచ్చితంగా జనవరిలో వాళ్ళు కార్ల యొక్క ప్రైజెస్ హైక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ ఫ్యాక్టర్‌ని గుర్తుపెట్టుకొని మీరు కార్ పర్చేజ్ చేసుకున్నట్టు ఒకసారి వెళ్ళి అక్కడ షోరూమ్‌లోని ధరలు ఒకసారి పరిశీలించుకోండి. జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. మరి కొత్త మోడల్ కావాలి, కొత్త ఇయర్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జనవరి తర్వాతే ట్రై చేసుకోండి. మేజర్ ఆటోమొబైల్ కంపెనీస్ అయినటువంటి మారుతి సుజుకి, హుండై, తర్వాత హోండా, కియా, తర్వాత మహీంద్రా ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 2-4% ప్రైజెస్‌ని హైక్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది భయ్యా. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట మేజర్ 6 సబ్జెక్ట్స్ మనం కొత్త ఇయర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే బెటర్‌గా అయితే ఉంటుంది భయ్యా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లేకుండా మర్చిపోకండి. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.